13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ సముద్రం ఇదే. బిగ్ బ్యాంగ్తో ఏర్పడ్డ సముద్రం ఇదే. ఈ సముద్రంలో మనమంతా ఇప్పుడు ఇరుక్కొని ఉన్నాం. ఒక ఓడ సముద్రంలో చిక్కుకుపోయినట్టు చిక్కుకుపోయాం. ఇప్పుడు ఇక్కడ విశ్వం ఎడ్జెస్ ఏవైతే కనిపిస్తున్నాయో సముద్రం పైన కనిపించే హొరైజాన్ లాగే ఉంటుందా? యూనివర్స్ ఎడ్జ్తోనే ముగింప? ఆ తర్వాత ఏమీ లేదా? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నిజంగానే ఈ విశ్వానికి ఒక ఎడ్జ్ ఉందా? అన్నిటికీ ఒక పరిమితి ఉంటుంది అంటారు కదా, అలాగే విశ్వానికి కూడా ఒక పరిమితి ఉందా? టెక్నికల్గా ఈ పరిమితి అనే పదం విశ్వానికి వర్తించదేమో. మనకి కనిపిస్తున్న మేర విషయాలు లేదా పదార్థం మనుగడలో ఉంది అంటే మనకు కనిపించని చోట ఎలాంటి మనుగడ లేదనే కదా అర్థం. అంటే ఏది ఉన్నా అది లోపల వైపు మాత్రమే ఉంది, దానికి ఎడ్జ్ లేదు. అసలు విశ్వానికి కూడా ఒక ఎడ్జ్ ఉండాలనే ఆలోచన ఎందుకు రావాలి? ఒక మండే అగ్నిగోళం నుండి రాలిపడి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ భూమి ఎంత మేర సాధ్యమో అంత మేర మాత్రమే ఏర్పడి ఉంటుంది. లేదా అది ఎక్స్పాండ్ అవుతూ కూడా వెళ్ళవచ్చు, దానికి అంతే లేకపోవచ్చు. అసలైతే ఇలాంటి ఆలోచనలన్నీ తప్పనే చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి తప్పుడు ఆలోచనలకు ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాల్సిందే. 1915లో బెర్లిన్లో మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ద థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అనే విప్లవాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం విశ్వమంతటా వర్తిస్తుంది. మాస్తో గ్రావిటీ ఏర్పడుతుంది, గ్రావిటీ చలనానికే కారణమవుతుంది. ఇంత పెద్ద విశ్వంలో ఇలాంటి చలనం జరిగాక అల్ల కల్లోలం చెలరేగడం సహజమే కదా. అయితే ఎక్స్పాన్షన్ లేదా కాంట్రాక్షన్, ఇది ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం 13 ఏళ్ల తర్వాత దొరికింది. 1929లో అమెరికన్ వ్యోమగామి ఎడ్విన్ హబుల్ అనేక గ్యాలక్సీస్ దూరం వెళ్లిపోవడం గమనించాడు. చల్లని సముద్రంలోకి ముక్కలైన టైటానిక్ ముక్కలు పడిపోతున్నట్టుగా ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అనే నిర్వచనానికి ఉదాహరణ ఇది. గ్యాలక్సీల మధ్య దూరం పెరగటం, నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్. ఈ పరిణామమే అనేక సమస్యలకు కారణం. ఈ గ్యాలక్సీస్ ఒకదానికి ఒకటి దూరంగా వెళ్లడానికి ఏదో ఒక చర్య జరిగే ఉంటుంది. దాని ఫలితంగానే ఇవి దూరంగా వెళ్తున్నాయి అని అనుకోవటం కూడా జరిగింది. చెప్పాలంటే ఒక బిగ్ బ్యాంగ్ లాగా. అలాగని ఇది పూర్తిగా అంగీకరించే సిద్ధాంతమేమీ కాదు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తిరస్కరించే సిద్ధాంతాలు కూడా 2 ఉన్నాయి. 1. యూనివర్స్ ఎక్స్పాన్షన్ కోసం డార్క్ ఎనర్జీ లాంటి ఒక రిపల్సివ్ ఫోర్స్ సహాయపడుతుంది. 2. కాస్మోలాజికల్ ప్రిన్సిపల్. విశ్వం అన్ని వైపులా సమానంగా పంపకం చేసినట్టుగా ఉంటుంది, అంతే డెన్స్గాను ఉంటుంది. ఇన్విజిబుల్ డార్క్ ఎనర్జీ నక్షత్రాలను, పాలపుంతలను ఒకదాంతో ఒకటి కలవకుండా దూరంగా నెడుతోంది. ఇక ఇలాంటి సమయంలో బ్రహ్మాండమైన బిగ్ బ్యాంగ్ థియరీ అవసరమే ఉండదు కదా. అయినా సరే బిగ్ బ్యాంగ్ జరిగిందని మీరు బలంగా నమ్మితే కనుక కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో విశ్వం 4 వైపులా సమానంగాను ఒకే డెన్స్తోనూ ఎందుకు కనిపిస్తోంది? ఈ విషయాన్ని మీరు మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మన వెనకాల ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ధాటికి మనం మరింత ముందుకు వెళ్తూ ఉన్నాం. అప్పుడు మన వెనకాల చాలా వెలుతురు కనిపిస్తుంది. అదే సమయంలో మనం ముందు కూడా వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురు వెనకాల నుండి వెనకాలే వెళ్ళిపోవాలి కదా. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మన యూనివర్స్ వేడిని రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటే, కాంతి కన్నా వేగంగా విస్తరించిన ఈ విశ్వంలో ఈ హీట్ ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? ఇంకా ఇప్పటిదాకా ఎందుకు డిసిపేట్ అవ్వలేదు? బహుశా గతంలో ఒకటి కాకుండా అనేక బిగ్ బ్యాంగ్స్ జరిగి ఉంటాయి. అందుకే హీట్ అన్ని చోట్ల డిసిపేట్ కాకపోవచ్చు. ఇందులో నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. సమాధానం కోసం ప్రయత్నిస్తే ఒక బ్లాక్ హోల్ లాంటి సమాధానమే వస్తుంది. స్పేస్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ ఆధారంగానే స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్స్ ఉన్నాయని గుర్తించాడు. దీని లోపల ఏముంది, ఎంతుంది, అది ఎలా పనిచేస్తుందనేది కేవలం సూత్ర ప్రకారం మాత్రమే రుజువైంది. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ 2 విషయాలే ఉన్నాయి. ఒకటి, ఈ విశ్వం అనేక బిగ్ బ్యాంగ్ల కారణంగా ఏర్పడింది. 2, అసలు ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ లేకుండానే ఏర్పడింది. అంటే అర్థం మన యూనివర్స్కి ఒక ఎడ్జ్ అనేదే లేదు. సిఎంబి ఇమేజ్తో చూస్తే యూనివర్స్ షేప్ ఫ్లాట్గా ఉంటుంది. మరోవైపు యూనివర్స్ కాంతి కన్నా వేగంగా విస్తరిస్తుందని కూడా చెప్పుకున్నాం. అది డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండానే ఈ పరిణామం జరుగుతోంది. ఉదాహరణకు మీరు ఒక 1000 రూపాయల నోట్ల కట్టని పట్టుకున్నారు. వాటి మధ్యలోంచి కొన్ని నోట్లు తీసేసినా తిరిగి ఆ ప్లేస్లో మరో 1000 నోట్లు తిరిగి చేరుతున్నట్టు ఊహించుకోండి. కీపింగ్ దట్ డెన్సిటీ కాన్స్టెంట్ అంటే అర్థం దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఈ విశ్వంలో మీరు ఎక్కడికి ఎంత దూరం ప్రయాణించినా సరే దానికి అంతే ఉండదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం ఇండియా నుంచి అమెరికా బయలుదేరాం అంటే టెక్నికల్గా భూమి మీద మరోవైపుకు చేరుకున్నాం.
అది కూడా భూమి కవేచర్ని ఎలాంటి అనుభూతి చెందకుండానే దాటేస్తాం. అంటే భూమి కూడా యూనివర్స్ లాగా స్పిరకిల్ లాగా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఫ్లాట్గానే ఉందనే విషయాన్ని అంగీకరించేందుకు వెనకాడుతున్నామా? 6 మిలియన్ సంవత్సరాలుగా ఈ భూమి మీద జీవిస్తూ కూడా చాలా కాలం పాటు భూమి బల్లపరుపుగా ఉందని నమ్ముతూ వచ్చాం. ఎందుకంటే వాస్తవంలో భూమి చాలా విశాలమైంది. భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన విశ్వం విషయంలో ఇది ఎందుకు సాధ్యం కాదు? సరే, కాసేపటికి విశ్వం బల్లపరుపుగా కాకుండా కర్వ్ షేపులో ఉంది అనుకుందాం. అలాగని అక్కడ కూడా యూనివర్స్కి ఎడ్జ్ ని ఎక్స్పెక్ట్ చేయడం పిచ్చి పని అవుతుంది. కర్వ్ షేప్లో ఉన్న యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటే కనుక దాని చుట్టూ తిరిగే ఎడ్జెస్ అలా తిరుగుతూ ఎక్కడ ఒక చోట తప్పకుండా కనెక్ట్ అవుతాయి, లీవింగ్ బిహైండ్ నో ఎడ్జెస్. అప్పుడు అది అచ్చం కాస్మిక్ హొరైజాన్ లాగా కనిపిస్తుంది. అలాంటి హొరైజాన్ సముద్రం మీద కూడా కనిపిస్తుంది. మరి నిజంగానే ఆ హొరైజాన్ సముద్రం యొక్క హెజ్జా? అఫ్కోర్స్ నో. మీరు హొరైజాన్ మీద అడుగుపెట్టి దాని అంచులు చూద్దామనుకుంటే మీకు అంచులు కనిపించవు. తిరిగి మీరు మీ ప్రయాణం మొదలుపెట్టిన చోటుకు మాత్రమే చేరుకుంటారు. ఆరంభం అనే పదం చాలా బాగుంటుంది. ముఖ్యంగా విశ్వం ఆరంభం అనే విషయం మరింత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. విశ్వానికి ఆరంభం ఎక్కడ మొదలైంది అని తెలుసుకునేందుకు ఎలాంటి సిద్ధాంతాలనైనా గుడ్డిగా నమ్మేందుకు సిద్ధపడతారు. సాధారణ ప్రజలతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఇదే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. లేదంటే వారే కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కాదంటే అందుకు కారణాలు వారే స్వయంగా వివరించాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏం జరిగిందనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. 1917లో ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీని ఫీల్డ్ ఈక్వేషన్తో ఫార్ములేట్ చేసే సందర్భంలో అందులో గ్రావిటీ ఎఫెక్ట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసేందుకు ఒక ఫిజికల్ కాన్స్టాంట్ని యాడ్ చేశారు. దానికి ద కాస్మోలాజికల్ కాన్స్టాంట్ అని పేరు పెట్టారు. ఇలా ఎందుకు యాడ్ చేసి చెప్పాల్సి వచ్చింది అంటే అంతవరకు యూనివర్స్ మూవ్ అవుతూ ఉంటుందని ఎవరూ నమ్మేవారు కాదు. స్టేటిక్ యూనివర్స్ని జస్టిఫై చేయడానికి, గ్రావిటీని కౌంటర్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. శాస్త్రవేత్త హబుల్ యొక్క ఎక్స్పాండింగ్ యూనివర్స్ డిస్కవరీ తర్వాత 1931లో ఐన్స్టైన్ ఈ కాస్మోలాజికల్ కాన్స్టాంట్ థియరీని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత చాలా దశాబ్దాల పాటు అంతా సవ్యంగానే సాగింది. విశ్వానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. తిరిగి 1998లో మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. విశ్వం కేవలం ఎక్స్పాండ్ మాత్రమే కావట్లేదు, ఎక్స్పాన్షన్తో పాటు మరింత వెలుతురును కూడా ప్రసరిస్తుందనే వాదన బయటకొచ్చింది. యాక్సిలరేటింగ్. ఈ విశ్వంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అది చాలా శక్తిని కలిగి ఉంది. ఆ శక్తి డార్క్ ఎనర్జీ. దీన్ని వాక్యూమ్ ఎనర్జీ అని కూడా అంటారు. గ్రావిటీకి వ్యతిరేకంగా ఏదో ఒక శక్తి విశ్వంలో ఉందనే కదా ఇంతకాలం నుండి ఐన్స్టైన్ చెప్పారు. దాని శక్తి గ్రావిటీ కన్నా ఎక్కువై ఉండాలి, లేదంటే సున్నాగా అయినా పరిగణించాలి. ఈ థియరీ కొంచెం అసంపూర్తిగా అనిపించడం సహజమే కదా. ఇదే ప్రశ్న చాలా మంది శాస్త్రవేత్తల నుండి వచ్చింది. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్కి చెందిన ప్రొఫెసర్ అబ్రహాం లోయెబ్ లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, విశ్వం ఆవిర్భావం బిగ్ బ్యాంగ్తోనే ఎందుకు జరగాలి? బిగ్ బౌన్స్తో కూడా జరిగి ఉండొచ్చు. ఆలోచించాల్సిన విషయమే. ఇన్ని వైపులా సమానంగా కనిపించే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో 68% డార్క్ ఎనర్జీ ఉంది. ఈ డార్క్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందనడానికి ఎలాంటి సోర్స్ లేదు. బిగ్ బ్యాంగ్ థియరీలో ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయ సిద్ధాంతాల మీద కూడా దృష్టి పెట్టాలి. బిగ్ బౌన్స్ లాంటి విషయాల గురించి కూడా ఆలోచించాలి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం ఒక వాక్యూమ్ ఎనర్జీతో నిండి స్పెరికల్ సోర్స్ లేదా హైపర్ స్పేస్లో ఒక భాగం కావచ్చు. ఈ కారణంగా వాక్యూమ్ ఎనర్జీ బయటికి పుష్ అవుతూ ఉంటుంది. అవి బుడగల్లా మారుతూ లోపలికి బయటికి కదులుతూ ఉంటాయి. ఇందులో ఏ శక్తి అయినా పరిమితికి మించి వ్యాకోచించినప్పుడు తిరిగి ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది, లేదంటే శక్తివంతంగా విచ్ఛిన్నం కావచ్చు. అయితే వాక్యూమ్ ఎనర్జీ మాత్రం ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? బ్లాక్ ఎనర్జీ మరింత శక్తివంతంగా ఎలా మారుతోంది? మీ